సార్ మీరు అంటున్నారు బావుంది. మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయొద్దు మేడం. ప్రతి దానికి వేయొద్దు అని అంటున్నారు. ఇప్పుడు ఏదన్నా వచ్చింది అనంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాము. నేను అందరు డాక్టర్స్‌ని గూడా నేను అనట్లేదు. జస్ట్ ఏం జరుగుతుంది అన్నది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. వెళ్తాము. వెళ్ళిన తర్వాత వాళ్ళేం చేస్తారు అనంటే మీరన్నట్టు మోరల్ సపోర్ట్ ఇవ్వకుండా మెడికేషన్ సపోర్ట్ ఇస్తున్నారు. యెస్. యాక్చువల్‌గా ఫస్ట్ డాక్టర్ అనేవాడు ఆ! మెడిసిన్స్ ఇవ్వడానికి డాక్టర్ కాదు. ఆ! నిన్ను అర్థం చేసుకొని మీకు అడ్వైస్ ఇచ్చేవాడు డాక్టర్ ఫస్ట్. యాహ్! ఫస్ట్ ఓకే అమ్మా! నీకు హార్మోనల్ ఇంబాలన్స్ అయింది గాబట్టి, వాళ్ళు మెడిసిన్స్ కాకుండా నువ్వు ఫుడ్‌ని మేనేజ్ చేసుకో. ఇలాంటి ఫుడ్ తీసుకో. యోగా చేసుకో. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడుతూ ఉండు. కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటూ ఉండు. హ్యాపీగా ఉండు. డౌన్‌ఫాల్ అవ్వకు అని చెప్పాలా? లేదా నువ్వు మార్నింగ్ ఈ టాబ్లెట్స్ ఏసుకో. ఈవినింగ్ ఈ టాబ్లెట్ ఏసుకో. నైట్ ఈ టాబ్లెట్ ఏసుకో. అది గాకపోతే నేను మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తాను. అది గాకపోతే నేను మళ్ళీ ఇన్సులిన్ ఇస్తాను. ఇలా చెప్పడం అన్నది కరెక్టా? దాన్ని ఒక యానిమల్ ట్రీట్‌మెంట్ అంటారు. హ్మ్. ఒక జంతువుకి ఏ విధంగా అయితే మనం ట్రీట్ చేస్తామో, హ్మ్. ఒక మనిషిని ట్రీట్ చేయకుండా హ్మ్. ఓన్లీ ఎందుకంటే హోప్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. హోప్ తోటే మీ కాన్షియస్ మారిపోతది. యెస్. ఈ హోప్ తోటే హ్మ్. మీ ట్రీట్‌మెంట్ అక్కడే మొదలైంది ఫస్ట్. హ్మ్. అర్థమైందా మీకి? మీ హోప్ లేకపోకుండా మీరు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఫిజికల్‌గా పనిచేస్తాయి గానీ, హ్మ్. మైండ్ మీద పనిచేయవు. యాహ్! వినడానికి హ్మ్. కాన్షియస్ అనేది ఫస్ట్ డాక్టర్ అనేది హోప్ క్రియేట్ చేసి ఇవ్వాలి. హ్మ్. ఒక ధైర్యం చెప్పాల. డాక్టర్ అనేవాడు ధైర్యం చెప్పాల. హ్మ్. చాలా తక్కువ మంది డాక్టర్లు ఇట్లా ధైర్యం చెప్తారు. చాలా తక్కువ మంది డాక్టర్లు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు సొసైటీలో. ఎగ్జాక్ట్‌లీ. అర్థమైందా? డాక్టర్ అనేవాడు మెడిసిన్ రాయడానికి కాదు. అసలు కేస్ హిస్టరీ లేకుండా బ్లైండ్‌గా మొత్తం ఇన్వెస్టిగేషన్స్ పైన డిపెండ్ అయ్యే డాక్టర్ల బ్లైండ్ డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. చాలా మంది సార్. నేను అసలుకి చూసాను. ఇన్వెస్టిగేషన్స్ అనేటువంటివి డాక్టర్ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ఏముండేటివి మనకి ఇన్వెస్టిగేషన్స్. వాళ్ళకసలు ఓపిక ఉండట్లేదు సార్ ఫిజి డాక్టర్స్‌కి. ఓపిక అంటే వాళ్ళకి ఫోకస్ లేదు. ఆ! అంటే అల్లోపతి ట్రీట్మెంట్ ఏంటంటే గనుక ఇట్ ఈస్ ఎ కామన్ ట్రీట్మెంట్. హ్మ్. అంటే అన్నీ కామన్. ఇప్పుడు మీకు జలుబు దగ్గొచ్చిందనుకోండి సేమ్ మెడిసినే ఉంటది. హ్మ్. వేరే వాళ్ళకి జలుబు దగ్గొచ్చేది సేమ్ మెడిసినే ఉంటది. హ్మ్. మీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. హ్మ్. బట్ హోమియోపతి విషయానికొస్తే మీ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారు. హ్మ్. ఇద్దరికి జలుబు చేసిందనుకోండి ఇద్దరి మెడిసిన్ మారిపోతది. అవును సార్. వీళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ట్రీట్ చేసుకోవాలి. అందుకే గనుక మనం వి ఆర్ ట్రీటింగ్ పర్సన్. హ్మ్. వి ఆర్ నాట్ ట్రీటింగ్ ప్రాబ్లమ్. హ్మ్. క్యాన్సర్‌ని ట్రీట్ చేయడం లేదు ఇక్కడ. ఆ పర్సన్‌ని ట్రీట్ చేస్తున్నాం క్యాన్సర్‌ని తగ్గించుకోమని చెప్పి. హ్మ్. 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 దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఇన్ హోమియోపతి. హ్మ్. చాలా మందికి తెలియక, చాలా మందికి అంటే ఇంకా అసలు క్యాన్సర్‌కి హోమియోపతిలో స్లోగా పనిచేస్తదని ఫీల్ అయిపోయి, స్లో కాదు వండర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. క్యాన్సర్ లాంటి జబ్బులకు హోమియోపతిలో ఫాస్ట్‌గా పనిచేస్తాయి.